Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. మ్యాచ్ పోతే పోయింది కానీ రుతురాజ్ అయితే క్లాస్ బ్యాటింగ్ తో సెంచరీ దంచి పడేసిండు. సెంచరీ చేసినందుకు మనోళ్ళకి పార్టీ ఇద్దాం అనుకున్నా కానీ 210 కొట్టిన మ్యాచ్ ని కూడా మన బౌలర్స్ ఆపలేకపోయారు. అట్లుంటది మరి మా స్టోనీస్ గాడితో 124 కొట్టి మ్యాచ్ ని మీ హోమ్ గ్రౌండ్ లో మీ ఫ్యాన్స్ ముందే ఒక్కడే గుంజి పడేసిండు. మొన్న మా లక్నోలో గెలిస్తే హోమ్ అడ్వాంటేజ్ అన్నారు, ఇప్పుడు మీ సిఎస్కే లో వచ్చి కొట్టినాం. అందుకే ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే హోమ్ గ్రౌండ్ లో ఫ్యాన్స్ ఉన్నారని ముందే సెలబ్రేషన్స్ చేసుకోవద్దు, లాస్ట్ లో బాధపడాల్సి వస్తుంది అన్నాడు. అవునా, ఇది పెద్ద మనిషి చెప్పిండా లేక నీ మనసులో మాట చెప్తున్నావా? నువ్వు ఆగు బ్రో, ఏదో ఫ్లోలో వచ్చింది చెప్పేసినా. మనోళ్ళు స్టోయినిస్ గాడిని అవుట్ చేయలేకపోయారు. మన బౌలింగ్ కూడా ఆర్సీబీ బౌలింగ్ లాగా మారిపోతుందేమో అని భయమేస్తుంది. మొత్తం ముస్తఫిజర్ గాడే చేసిండు. టాప్ బౌలర్ అయ్యి ఉండి ఈ రేంజ్ లో కొట్టించుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు మన టీం క్వాలిఫై అవుతుందో లేదో అనిపిస్తుంది ఈ బౌలింగ్ చూస్తుంటే. నేను మొన్నే చెప్పాను మన టీంలో నుంచి రెహానే అన్నని ఇంకా డార్లీ మిచెల్ గాడిని తీసేయమని. అనవసరంగా బ్యాటింగ్ లో బంతులు మింగడం లేదా అవుట్ అవ్వటం అవసరమా మనకు వీళ్ళు? ఇంకా నేను మిడిల్ ఆర్డర్ లో 6లు కొట్టి రన్ రేట్ మెయింటైన్ చేశా, లేకపోతే 150 టార్గెట్ గా ఇవ్వాల్సి వచ్చేది. ఈ మ్యాచ్ బై మిస్టేక్ లో మిస్టేక్ అయింది కానీ నెక్స్ట్ మ్యాచ్ లో నేను కూడా సెంచరీ చేస్తా, చూస్తూ ఉండండి. సెంచరీ చేయడం అంత సింపుల్ కాదు అందరూ చేయడానికి. ముందు మంచిగా బ్యాట్ కి బాల్ తగిలించు, ఆ తర్వాత సెంచరీ చేస్తావు గాని. నేనేం చెయ్యాలి? ఆ స్టోయినిస్ గాడి బ్యాటింగ్ చూస్తుంటే ఇది బౌలింగ్ పిచ్చా లేక బ్యాటింగ్ పిచ్చా అని డౌట్ వస్తుంది. ఇందులో నా తప్పేమీ లేదు. మ్యాచ్ కి ముందు మా ప్యాట్ కమిన్స్ గాడు వీడియో కాల్ చేసిండు. ఫ్యాన్స్ చాలా మంది వచ్చినట్టున్నారుగా అన్నాడు. అవును, సిఎస్కే ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు అని చెప్పా. అంతే, మరి ఫ్యాన్స్ ని సైలెంట్ గా పెట్టు అన్నాడు. అందుకే సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించుకున్నా. ఆ ప్యాట్ కమిన్స్ గాడు నీకు ఫ్యాన్స్ ని సైలెంట్ చేయమని చెప్పాడు, బాగానే ఉంది. మరి మ్యాక్స్వెల్ గాడు నీ సీజన్ మొత్తం సైలెంట్ గా ఉండమని చెప్పాడా ఏంటి? అసలు మీ ఆస్ట్రేలియా వాళ్ళు ఏ మ్యాచ్ ఎలా ఆడతారో తెలియదు, భలే దొరికారా ఐపీఎల్ కి. డూబే తమ్ముడు, ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేసి నా ప్లేస్ ని కొట్టేద్దామని చూస్తున్నావా T20 వరల్డ్ కప్ లో? అయినా క్రికెట్ లో సింగిల్ 2Dలు 4లు కూడా ఉంటాయి. అంతేగాని ప్రతి బాలు బయటికి 6 కొడితే బౌలర్స్ ఏం కావాలి చెప్పు? మరి ఈ రేంజ్ లో కొడితేనే సెలెక్టర్ల కళ్ళలో పడతాం, లేకపోతే అంతలా గుంజి గుంజి కొట్టే పని లేదు. నార్మల్ గా కొట్టినా 6లు పోతాయి, అది మన రేంజ్. దూబే తమ్ముడు, మా హార్దిక్ గాడి మాటలు అస్సలు పట్టించుకోకు. వాడు కొట్టలేక నిన్ను మెల్లగా ఆడు అంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ టీమ్ లో ఉంటావు. ఇలాగే నీ బ్యాటింగ్ ని కంటిన్యూ చేయి. అవసరమైతే హార్దిక్ గాడిని టీమ్ లో నుంచి పీకి పడేసి నిన్ను దింపుతా. ముంబైకి కెప్టెన్ నేను, నన్ను T20 వరల్డ్ కప్ లో ఎలా తీసుకోరో చూస్తా. నువ్వు ముంబైకి కెప్టెన్ అయితే నాకేంటి, నేను టీమిండియాకి కెప్టెన్. నాకు నచ్చింది చేస్తా, నచ్చిన వాళ్ళని టీంలోకి తీసుకుంటా. ఏం చేసుకుంటావో చేసుకో. ఏంటి రోహిత్ మీ పంచాయతీ? మా సిఎస్కే ఓడిపోయి మేము బాధపడుతుంటే మీకెందుకన్నా బాధ? మీరు ఎలాగో ఫైనల్ కి పోతారు అన్నావుగా. ఎలాగో పోదామనుకో, కాకపోతే ఇంత ఘోరమైన మ్యాచ్ చూస్తామనుకోలేదు. మా హోమ్ గ్రౌండ్ లో ఎల్ఎస్జీ వాళ్ళు వచ్చి మా సిఎస్కే ని కొడతారనుకోలేదు. ఇంకా లాభం లేదు, రెహానే గాడు ఎలాగో ఫామ్ లో లేడు. ఇప్పుడు నేను రుతురాజ్ ఓపెనింగ్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.